హలో మామ. ఈరోజు మన వీడియో వచ్చేసి క్లాతింగ్ బిజినెస్ స్ట్రాటజీ గురించి. ఈ రోజుల్లో చాలా మంది క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి 1-2 months లో ఎందుకు తీసేస్తున్నారు? మీకు తెలుసుకోవాలందా? సరే అయితే నేను చెప్తాను, వినండి. చాలా మంది యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చాలా ఎగ్జైట్మెంట్ తో స్టార్ట్ చేస్తారు. కానీ క్లాతింగ్ బిజినెస్ అంటే ప్లెయిన్ టీషర్ట్స్ తీసుకొని మీద ప్రింట్ వేసి అమ్మడం కాదు కదా. వాడు స్టార్ట్ చేశాడు, వీడు సక్సెస్ అయ్యాడు అని మనం కూడా స్టార్ట్ చేస్తే సక్సెస్ గ్యారంటీ ఉండదు. క్లాతింగ్ బిజినెస్ అంటే చాలా ఉంటాయి. ఫ్యాబ్రిక్ గురించి తెలియాలి, జిఎస్ఎం అంటే ఏంటో తెలియాలి, ఫిట్టింగ్, సైజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఇలా చాలా ఉన్నాయి నా. ముందు రీసెర్చ్ చేయండి నా. మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ ఫ్యాబ్రిక్ని టచ్ చేయండి, మ్యానుఫ్యాక్చర్తో మాట్లాడండి, కస్టమర్కి ఏం కావాలో తెలుసుకోండి. క్లారిటీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం కన్నా కొంచెం టైం తీసుకొని మంచిగా స్టార్ట్ చేయడం మేలు మామ. ప్యాషన్, నాలెడ్జ్ అండ్ పేషెన్సీ ఉంటే ఏ బిజినెస్లోనూ సక్సెస్ కావచ్చు. దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో చేసి కామెంట్ కొట్టు మామ. నేనే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను.